భారతదేశాన్ని విశ్వగురువుగా తీసుకెళ్లడానికి అనునిత్యం 18 గంటల పాటు భరతమాత సేవలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ వారసుడు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల సుపరిపాలనని గడప గడపకి తీసుకెళ్లడానికి మీ ద్వారా ప్రజలకు చేరవేయడానికి ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ ఇదే లక్ష్యంతో భారతదేశంలోని చిట్ట చివరి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో మోడీ గారు పరిపాలన సాగిస్తూ ఏ నుంచి జెడ్ వరకు అన్ని లెటర్స్ మీద సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ఈ ఘనత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. సంక్షేమ పథకాలంటే ఏదో అధికారంలోకి రావడానికి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకోవడానికి కాకుండా వారి యొక్క అభ్యున్నతికి, వారి పిల్లల యొక్క భవిష్యత్తుకి ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వ పథకాలను తీర్చిదిద్ది సక్రమైన మార్గంలో అవినీతి రహితంగా అందించినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వమే. ఏ రంగంలో చూసుకున్నా కానీ, రైతు సంక్షేమం చూసుకున్నా కానీ, మహిళా సాధికారత చూసుకున్నా కానీ, కార్మికుల పురోగతి చూసుకున్నా కానీ, పరిశ్రమల అభివృద్ధి చూసుకున్నా కానీ, రైల్వే అభివృద్ధి చూసుకున్నా కానీ, భారతదేశాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూసుకున్నా కానీ మోడీ గారు పగ్గాలు చేపట్టే నాటి నుంచి 10వ స్థానంలో ఉన్నటువంటి జీడిపిని 4వ స్థానంలోకి అతి కొద్ది రోజుల్లో 3వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత మన ప్రధాని నరేంద్ర మోదీ గారిది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిరుచికి అనుగుణంగా, ఆత్మ గౌరవానికి అనుగుణంగా ప్రజలు ఏదైతే విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ఉన్నారో వారి యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తూ కాశ్మీర్లో ఉన్నటువంటి 370 ఆర్టికల్ రద్దు అయితే ఏంటి, రామ జన్మభూమిలో అయోధ్య నిర్మాణం అయితే ఏంటి, ధార్మికంగా సంస్కృతి పరంగా భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి గొప్ప వ్యక్తి మన ప్రధాని. ఆ యొక్క ప్రతిఫలాలు మన ఖమ్మం జిల్లా వరకు కూడా విస్తరించి మనకి కళ్ళ ముందే కనపడుతున్నాయి. ఖమ్మానికి మణిహారం లెక్క ఈ ఖమ్మం టు దేవరపల్లి హైవే కానీ, నాగపూర్ టు అమరావతి హైవే కానీ ఇక్కడ నుంచి బయలుదేరితే ఇంతకుముందు మనం హైదరాబాద్ పోవడానికి మినిమం 5 గంటల పైన పట్టేది. ఇక్కడ నుంచి సూర్యాపేట పోయేదాకా కూడా ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉండేది. మనందరం కూడా దాన్ని చూసాం. ఈ రోజు మనం హైదరాబాద్ వెళ్ళాలంటే 2.5 గంటల్లో కూడా హైదరాబాద్ చేరుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసినటువంటి ఘనత ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో 70 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో మనకి రోజుకి 8 కిలోమీటర్ల లోపు ఉండేటువంటి జాతీయ రహదారుల నిర్మాణాన్ని ఈరోజు 32 కిలోమీటర్లు పర్ డేగా అభివృద్ధి చెందినటువంటి ఘనత మోడీ గారి ప్రభుత్వానికే చెందిందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏ శాఖలో చూసుకున్నా అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మైన్స్ డిపార్ట్మెంట్ లో కానీ, కోల్ మైన్స్ లో కానీ, అలాగే రైల్వేలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో కానీ
వందే భారత్ రైలును తీసుకురావడంలో కానీ స్టేషన్ల అభివృద్ధి చేయటంలో కానీ చిత్తశుద్ధితో చేసే ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే రైతులకి ఎరువుల్లో సబ్సిడీ ఇస్తూ నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తూ మోడీ గారి ప్రభుత్వం రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఎంఎస్పి ధర కల్పిస్తూ మార్కెట్ విధానాన్ని సమూలంగా మార్చి రైతు అభ్యున్నతికి పాటుపడేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎన్ని కుట్రలు చేసినా కానీ దేశ రక్షణ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి 60 సంవత్సరాలు పాలించినటువంటి పార్టీలు చైనాకి పాకిస్తాన్కి తొత్తులయ్యి డీప్ స్టేట్ నరేషన్తో భారతదేశాన్ని నాశనం చేయాలని చూసినా కానీ భద్రత విషయంలో కూడా ఎక్కడా రాజీ లేకుండా కూడా మోడీ గారి ప్రభుత్వం. అలాగే మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకొచ్చే విషయంలో కూడా మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి యావత్ మహిళా లోకం కూడా బ్రహ్మరథం పట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే ఖమ్మం అభివృద్ధికి కూడా స్మార్ట్ సిటీ రూపంలో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ అభివృద్ధికి కూడా 1000 కోట్ల నిధులు ఇచ్చి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పంచాయతీల అభివృద్ధికి అన్నిటికి కూడా అనేటువంటి నిధులు ఇచ్చి వికసిత్ భారత్ దిశగా భారతదేశాన్ని తీసుకెళ్ళినటువంటి ప్రధాని మోదీ గారికి మరొక్కసారి ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ